వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. మనం ఏపీఎస్ఐ మెయిన్స్కి సంబంధించి సంఖ్యా వ్యవస్థలో మనం పార్ట్ 1, పార్ట్ 2 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 13వ ప్రశ్న నుండి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సరే మన జేఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. లింక్ ద్వారా వెళ్ళి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్లో కోర్సులు ఏమున్నాయి అన్నది కూడా మీరు ఫ్రీగానే చూడవచ్చు అనమాట. సో అయితే ఇంకా ఎవరైనా సరే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమెటిక్లో ఎక్కువ స్కోర్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు అర్థమెటిక్లో 100% మంచి స్కోర్ వచ్చే విధంగా మీకు ప్రతి మోడ్లో కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అయితే మనం సంఖ్యా వ్యవస్థలో 18 కాన్సెప్ట్లు అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం జరిగింది. ఈ 18 కాన్సెప్ట్లు ప్రిపేర్ అయితే మీకు ఒక్క మార్కు కూడా పోయే అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇంకా చూసుకున్నట్లయితే మనం 12 ప్రశ్నల వరకు అయితే చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం 13వ ప్రశ్న అనేది చెప్పుకుందాం. సో x ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ ఈ విధంగా ఇన్ఫినిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్న అనేది మనకి ఏ కాన్సెప్ట్ నుండి వచ్చింది అంటే లేడర్ డివిజన్ అనే కాన్సెప్ట్ నుండి ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. సో లేడర్ డివిజన్లో మనం అన్ని మోడల్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎస్ఐలో మనకి ఈ లేడర్ డివిజన్ నుండి 1 లేదా 2 మార్కులు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతున్నాయి అన్నమాట. అయితే మనకి లేడర్ డివిజన్లో నేను ఏం చెప్పాను, ఇన్ఫినిటీ టర్మ్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇన్ఫినిటీ అనేది ఇచ్చినప్పుడు మనం ఉపయోగించవలసిన ఫార్ములా ఏంటి అంటే ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు మనం ఉపయోగించవలసిన ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 4/2 అనే ఫార్ములాని ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఫార్ములా మనకి ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది? పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ వరకు మనకి ఈ ఫార్ములా అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. పూర్ణ సంఖ్యలు ఎక్కడి వరకు అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ వరకు ఈ ఫార్ములాను ఉపయోగించడం వల్ల అక్కడ వరకు ఉన్న ఆన్సర్ అనేది మనకి తెలియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ అంటే ఏమవుతుంది? ఏ అంటే 2 అవుతుంది. ప్లస్ అదేవిధంగా రూట్ ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 4/2 సో 4/2 అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4/2 అంటే ఇప్పుడు 4 ప్లస్ 4ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 2 ప్లస్ రూట్ 8 4 ప్లస్ 4 అంటే 8/2 సో 8/2 అంటే మనకి 2 ప్లస్ 8ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే సో 2 ఇంటూ 4గా మనం రాయవచ్చు. అనమాట. సో 2 ఇంటూ 4 అంటే మనకి 2 ప్లస్ 2 ఇంటూ 4 అంటే 4కి రూట్ ఎంత ఉంది? 2 అనేది 4కి రూట్ అవుతుంది. అంటే 2 అనేది 4 యొక్క రూట్. సో ఇంకా రూట్లో మనకి ఎంత వాల్యూ ఉంటుంది? 2 అనే వాల్యూ ఉంటుంది బై 2. సో ఇప్పుడు 2 అనేది ఇలా ప్లస్ ఉన్నప్పుడు ప్లస్కి అటువైపు ఇటువైపు కూడా కామన్గా క్యాన్సిల్ అయితే మనం ఈ సంఖ్యతో మనం క్యాన్సిల్ చేయవచ్చు అనమాట. సో 2 అనేది 2లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, 2లో ఒకసారి అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ సో 1 ప్లస్ రూట్ 2 అనే వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ యొక్క వాల్యూవే కదా. అంటే ఎక్స్ యొక్క వాల్యూలో మనకి 1/1 సో కింద మనకి ఎక్కడైతే పూర్ణ సంఖ్య స్టార్ట్ అయిందో అక్కడ వరకు వాల్యూ ఎంత అంటే 1 ప్లస్ రూట్ 2 అంటే 1/1 ప్లస్ రూట్ 2 సో 1/1 ప్లస్ రూట్ 2 అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే సో మనకి ఆన్సర్ కానీ మనకు వాడిచ్చిన ఆప్షన్లో 1/1 ప్లస్ రూట్ 2 ఉన్నట్లయితే మన యొక్క ఆన్సర్ ఏమని చెప్పాలి అంటే 1/1 ప్లస్ రూట్ 2 మన యొక్క ఆన్సర్ అవుతుంది. కానీ వాడిచ్చిన ఆప్షన్లు కానీ గమనించినట్లయితే సో 1/1 ప్లస్ రూట్ 2 అనేది ఎక్కడా కూడా లేదు. అంటే ఏం చేయాలి? సో మనకి రూట్ అనేది లేదు అంటే ఏం చేయాలి అంటే దీన్ని అకరణీయం చేయాలి. సో అకరణీయం చేస్తే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే 1/1 ప్లస్ రూట్ 2ని అకరణీయం చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ వాల్యూ అనేది 1 మైనస్ రూట్ 2 అవుతుంది. సో 1 మైనస్ రూట్ 2 అవుతుంది.
1 - అవుతుంది. అంటే మీకు అకరణీయం చేస్తే 1 - అవుతుంది. సో ఈ పాయింట్స్కి సంబంధించి అకరణీయం ఎలా చేయాలి, సో ఎలా 1 - వచ్చింది అనే పాయింట్ మొత్తాన్ని కూడా నేను లేడర్ డివిజన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే 1/1 + లేదా 1/2 + 3 1/4 + 5 సో ఈ విధంగా ఏదన్నా ఉన్నాయి. కానీ దానికి అకరణీయం చేస్తే మళ్ళీ ఏమవుతుంది అంటే హారంలో ప్లస్ సింబల్ ఉన్నప్పుడు హారంలో ప్లస్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. అది మాత్రమే మారడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1 - అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ 1 - అనేది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ బి వాల్యూ చూసుకున్నట్లయితే 2 - 1 అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూలో మనకి √2 అనేది పెద్దది కాబట్టి సో √2 ముందు రాస్తాం, తర్వాత చిన్న వాల్యూ రాస్తాం. అంటే √2 - 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీకు అర్థం అవడం కోసం ప్రతి స్టెప్ కూడా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇన్ని స్టెప్లు అయితే ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న స్టెప్లు కూడా నేను రాయడం జరిగింది అనమాట. 4 + 4 అంటే 8 అని ఈ విధంగా ప్రతి స్టెప్ను కూడా మీకు అర్థం అవడం కోసమే రాయడం జరిగింది. అదే ఎగ్జామ్లో మీరు ఇన్ని స్టెప్లు అనేవి తీసుకోకూడదు. డైరెక్ట్గా మీరు ఆ ఫార్ములా గుర్తుంటుంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం డైరెక్ట్గా సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేసినట్లయితే సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 1/1² + 2/3² + 3/5² + 7² ఈ విధంగా మనకి సో ఒక సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక శ్రేణి అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చి 15/29².31² సో 15/29² యొక్క విలువ ఎంత అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ డాట్ అంటే ఇంటూ అని అర్థం అనమాట. సో డాట్ ఎక్కడైనా మీకు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంటూ అని అర్థము. ఈ క్వశ్చన్కి సంబంధించి మనం సింప్లిఫికేషన్లో ఇటువంటి మోడల్స్ మనం మొత్తం 15 మోడల్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 15 మోడల్స్ ఎందుకు చెప్పామంటే ఎస్ఐలో ప్రతి ఎగ్జామ్లో కూడా కనీసం 1 లేదా 2 మార్కులు అనేవి ఈ కాన్సెప్ట్ నుండే రావడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ సంబంధించి మొత్తం కాన్సెప్ట్ని మీకు ఇక్కడ చెప్పడం లేదు. సో అంత టైం ఉండదు కాబట్టి మొత్తం కాన్సెప్ట్ని ఇక్కడ నేను చెప్పడం లేదు. ఈ క్వశ్చన్ చేయడానికి ఎంతవరకు కాన్సెప్ట్ అవసరమో ఆ కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చేసే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే 1/3 × 4 ఉంది అనుకుందాం. సో 1/3 × 4ని ఏ విధంగా రాయొచ్చు అంటున్నానంటే నేను 1/3 - 1/4గా కూడా రాయొచ్చు అంటున్నాను. సో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఒకవేళ 1/3లో నుంచి 1/4ని తీసేసినా మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది అంటున్నాను. 1/3లో నుంచి 1/4ని తీసివేయండి. తీసివేయాలంటే ఏం చేయాలి? ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఎంత? 12 అవుతుంది. సో 12 అయినట్లయితే సో 2 భిన్నాలు ఉన్నప్పుడు మైనస్ చేయాలన్నా సరే ప్లస్ చేయాలి. మైనస్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది కదా. 1 4 ఎంత అంటే 4 మైనస్ 1 × 3 అంటే 3 చేస్తే మనకి 1/12 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ ఒకటి తెలియాలి. సో ఈ పాయింట్ ఒకటి తెలియాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ పాయింట్ ఒకటి మీకు తెలియాలి. సో దాని తర్వాత మీకు రెండో పాయింట్ ఏం తెలియాలి అంటే రెండో పాయింట్ ఏం తెలియాలి అంటే సో ఇప్పుడు మనం 1/4 × 5 అనుకుందాం. సో 1/4 × 1/4 సో 2/3 × 5 సో 2/3 × 5 ప్లస్ 3/5 × 8. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమన్నాడు. సో నేను ఇక్కడ ఈ పాయింట్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ హారాల్లో ఉన్నటువంటి లబ్ధాల మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో అదే మనకి లవంలో కూడా ఉంది. ఇక్కడ కూడా చూసినట్లయితే హారాల మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే లవంలో కూడా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు
సో ఈ విధంగా ఉన్నప్పుడు లవాల్ని తీసుకోని అవసరం లేదు. లవాల బదులు 1 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు లవాల బదులు 1 తీసుకుంటే సరిపోతుంది. 1 తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఎందుకు 1 తీసుకుంటున్నాం అన్న పాయింట్ నేను కాన్సెప్ట్ లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మీకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలి కాబట్టి ఆ పాయింట్ మాత్రం మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో దాన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే, సో ఈ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 1/3 సో 1/3 సో 1/3 మైనస్ 1/5 సో 1/3 మైనస్ 1/5 ప్లస్ 1/5 మైనస్ 1/8గా రాయవచ్చు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మైనస్ 1/5 మైనస్ ప్లస్ 1/5 అనేది క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మన యొక్క అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/3 మైనస్ 1/8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 1/3 మైనస్ 1/8 అనేది అవుతుంది. సో మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది చూద్దాం. సో 14వ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసినట్లయితే వాడు ఏమన్నాడు అంటే ఇక్కడ 1/1² ఇంటూ 1/3² అన్నాడు. అంటే 1/1² అంటే 1 ఇంటూ 3² అంటే 9 ప్లస్ దాని తర్వాత మనకి 2/3² అంటే 9 3² అంటే 9 ఇంటూ 5² అంటే 25 ప్లస్ 3/5² ఇంటూ 5² అంటే 25 ఇంటూ 7² అంటే 49. సో ఈ విధంగా మనకి 15/29 సో 29² ఇంటూ 31² అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించండి ఒకసారి, ఇక్కడ 1కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. 9కి 25కి మధ్య డిఫరెన్స్ 16 ఉంది. 25కి 49కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 24 ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమైంది అంటే ఇక్కడ మనకి లవాలు హారాల మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా లేదు. అలా సమానంగా లేకపోతే మనం ఏం చేయాలి? మనం సమానం చేయాలి. సో లవాలు అనేవి ఇక్కడ డిఫరెన్స్ తో సమానంగా లేవు కదా, అంటే వాటిని సమానం చేయాలి. సమానం చేయాలి అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ 1ని ఇంటూ 8 చేస్తే సమానం అవుతుంది కదా, 2ని కూడా ఇంటూ 8 చేస్తే మనకి 16 అవుతుంది కదా, 3ని కూడా ఇంటూ 8 చేస్తే 24 అవుతుంది. అంటే 15 కూడా ఇంటూ 8 చేస్తే వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి వస్తుంది. సో డిఫరెన్స్ అనేది ఇక్కడ సమానం అవుతుంది. సో ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. అంటే ఇక్కడ లవాలన్నిటినీ కూడా నేను ఇంటూ 8 చేశాను కాబట్టి సో లవాలన్నిటిని ఏం చేశానంటే నేను ఇక్కడ సో లవాలన్నిటినీ కూడా నేను ఇంటూ 8 అనేది చేశాను. అంటే 1 ఇంటూ 8/1 ఇంటూ 9 ప్లస్ 2 ఇంటూ 8/2 ఇంటూ 8/9 ఇంటూ 25 ప్లస్ 3 ఇంటూ 8/25 ఇంటూ 49 ప్లస్ ఈ విధంగా 15 ఇంటూ 8/29 స్క్వేర్ ఇంటూ 31 స్క్వేర్. అంటే ఇక్కడ ప్రతి లవాన్ని కూడా నేను ఇంటూ 8 చేశాను కాబట్టి మొత్తాన్ని కూడా సో 1/8తో మళ్ళీ భాగిస్తున్నాను అనమాట. అంటే లవాన్ని గుణించి 8తో గుణించి 8తో భాగిస్తున్నాను. దానివల్ల ఏమైనా నష్టం ఉంటుందా? ఏమీ నష్టం ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యతో అయితే గుణించానో అదే సంఖ్యతో భాగిస్తున్నాను. అంటే ఆ వాల్యూలో ఎటువంటి మార్పు అయితే నేను తీసుకురావడం లేదనమాట. అంటే ఇప్పుడు 1/8 సో 1/8తో ఈ లవాలన్నిటిని కూడా మళ్ళీ నేను భాగిస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. పైన కూడా డిఫరెన్స్ ఎంత? 8 ఉంటుంది. ఇక్కడ 16 ఉంది, పైన కూడా 16 ఉంటుంది. ఇక్కడ 24 అయితే ఇక్కడ కూడా 24 ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఇందాక ఇక్కడ పాయింట్ ఏం చెప్పాను? లబ్ధాల మధ్య డిఫరెన్సే లవంలో కూడా ఉన్నట్లయితే, అంటే హారంలో ఉన్నటువంటి డిఫరెన్సే లవంలో కూడా ఉన్నట్లయితే సో ఏమవుతుందని చెప్పాను అంటే మనం లవాన్ని పట్టించుకోకుండా 1 అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఇప్పుడు సో 1 అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. అంటే ఇప్పుడు 1/8 సో 1/8 సో 1/1 అంటే 1/1
సో ఆ లవం బదులు 1 తీసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు 1/1 మైనస్ 1/9 ప్లస్ అదేవిధంగా 1/9 సో ఎంత ఉంది అంటే 1/9 మైనస్ 1/25 ప్లస్ 1/25 మైనస్ 1/49 1/49 ఈ విధంగా మనం ఎక్కడి వరకు రాయాలి 1/29 1/29 స్క్వేర్ మైనస్ 1/31 29 స్క్వేర్ మైనస్ 31 స్క్వేర్ అనమాట. ఎంత అంటే 31 స్క్వేర్ వరకు మనం రాయాలి. సో 31 స్క్వేర్ వరకు మనం రాయాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ 1/9 ప్లస్ 1/9 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 1/25 ప్లస్ 21 ప్లస్ 1/25 క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ మైనస్ 1/49 ఇక్కడ కూడా 1/49 వస్తే ప్లస్ 1/49 వస్తుంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మైనస్ 1/29 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా అప్పుడు ఏమవుతుందంటే ప్లస్ 1/29 అనేది ఏమవుతుందంటే 29 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ మిగిలింది ఏంటి అంటే మైనస్ 1/31 స్క్వేర్ అనేది మిగిలింది. అంటే ఇప్పుడు సో 1/8 1/1 మైనస్ 1/31 స్క్వేర్ 1/31 స్క్వేర్ 31 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 961. సో నేను స్క్వేర్స్ అనేవి సింపుల్ గా ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 961 అంటే 1/8. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 961 అవుతుంది. ఎందుకంటే 31 స్క్వేర్ అంటే 961. సో ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే 31 స్క్వేర్ అంటే ఎంత 961. 961 ఇంటూ 1 అంటే 961 మైనస్ 1 ఇంటూ 1 అంటే 1. సో చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి 1/8 ఇంటూ 960/961. సో 8 అనేది 120 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 120/961 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైనట్లయితే సింపుల్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించి మనం ఎన్ని మోడల్స్ చెప్పుకుంటామంటే 15 మోడల్స్ పైగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మన ఆన్సర్ ఎంత అంటే బి అనేది మన యొక్క ఆన్సర్. సో మనకి ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా నెంబర్ సిస్టాన్ని బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బీసీల అనుపాత మధ్యమము మరియు ఏబీసీల 4వ అనుపాతములు రెండు 8కి సమానం అయితే అప్పుడు ఏబిసి ఎంత అవుతుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి అనేది ఎంత అవుతుంది అన్నాడు. బీసీల అనుపాత మధ్యమం అంటే ఏంటి, రూట్ బి ఇంటూ సి అనమాట. సో రూట్ బి ఇంటూ సిని మనం ఏమంటామంటే అనుపాత మధ్యమము అంటాము. అంటే రూట్ బి ఇంటూ సి వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 8 ఇచ్చాడు. అంటే మనకి బీసీల వాల్యూ ఏమవుతుంది, రూట్ అటువైపు వెళ్తే స్క్వేర్ చేస్తుంది కాబట్టి 64 అనేది అవుతుంది. అంటే బి ఇంటూ సిల వాల్యూ ఎంత అంటే 64 అవుతుంది. మరి ఇంకొక పాయింట్ ఏమన్నాడు, ఏబిసిల 4వ అనుపాతం ఎంత అంటే 8కి సమానం అన్నాడు. అంటే బి సిల 4వ అనుపాతం, ఏబిసిల 4వ అనుపాతం ఎంత అంటే 8కి సమానం అని చెప్పడం జరిగింది. సో ఏబిసిల యొక్క 4వ అనుపాతం ఎంత అంటే 8 అన్నాడు. అంటే ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఎంత అన్నాడు. మనకి ఏ కావాలి అంటే ఇప్పుడు బీసీ వాల్యూలు తెలుసు ఎంత అంటే 64, ఏ వాల్యూ కావాలి, అదేవిధంగా 4వ అనుపాతం కూడా ఉంది. అంటే ఇప్పుడు అంత్యముల లబ్ధము బై మధ్యముల లబ్ధం చేయొచ్చు కదా. అంత్యముల లబ్ధము బై మధ్యముల లబ్ధం చేస్తే మనకి ఏ వాల్యూ తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు బీసీ ఈక్వల్ టు ఎంత అంటే ఏ ఇంటూ 8. బీసీ అంటే 64, ఏ ఇంటూ 8 అంటే 8 అనేది 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అంటే 8. సో ఏ ఈక్వల్ టు ఎంత అంటే 8. అంటే వాడు అడిగింది ఏంటి అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి అనేది అడగడం జరిగింది. సో అలా ఏం అడిగాడు, ఇక్కడ 2 యొక్క పవర్స్ లో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, సో ఏ వాల్యూ ఎంత అంటే 2 క్యూబ్. ఏ వాల్యూ ఎంత అంటే 2 క్యూబ్. సో బీసీల వాల్యూ ఎంత అంటే 64 అంటే ఎంత అంటే 2⁶. అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి వాల్యూ ఎంత అవుతుంది అంటే 2³ ఇంటూ
2 పవర్ 6 అవుతుంది. అంటే భూములు సమానమైనప్పుడు ఘాతాలను మనం కలపవచ్చు కదా, అంటే 2 పవర్ ఎంత అంటే 9 మన యొక్క ఆన్సర్. సో 2 పవర్ 9 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది.